మనిషి అన్నాక కుశంత కళా పోషణ ఉండాలి అనని రావుగోపాలరావు గారు అదేదో మూవీలో చెప్పారు. నిజమే. వండడం, తినడం కూడా ఒక కళే. మనకున్న 64 కళల్లోని. ఫుడ్ లవర్స్ అందరికీ ఇదొక బెస్ట్ ఆప్షన్ అండి. ఉజ్జయిని, ఓంకారేశ్వర్ కంప్లీట్ చేసేసుకొని సక్సెస్ఫుల్గా తర్వాత ఇంకా ఫుడ్ మీద పడ్డాం. ఇది ఇండోర్లో 56 దుకాన్, చెప్పన్ దుకాన్. ఇక్కడున్నాయండి ఎన్ని రకాల ఫుడ్లు అంటే టోటల్ 56 షాప్స్ ఉన్నట్టున్నాయి. వీటి మీద ఒక యుద్ధమే ప్రకటించేసాం మేమైతేను. మేము వచ్చేటప్పటికి అన్ని షాపులు అయితే ఓపెన్ అవ్వలేదు. అయినా సరే ఓపికగా కూర్చొని మొత్తం తిరిగి ఏ షాప్లో ఏమేమి ఉన్నాయో చూసుకొని నచ్చిన ఐటెం ఒక్కటి కూడా వదలకుండా కూర్చొని శుభ్రంగా బీభత్సంగా ఎంజాయ్ చేసేసామన్నమాట. నిజమే కదా. ఎప్పుడు వర్కు బిజీ ఏదో బతకడానికి తినడం కాదు, అప్పుడప్పుడు తినడానికి కూడా బ్రతకాలి అన్నట్టు ఉండాలన్నమాట. అట్లా అనుకొని దీని మీద యుద్ధానికైతే వెళ్ళాము. మీకు ఇవన్నీ షాపులు అయితే చూపిస్తున్నాను. ఆల్రెడీ మేము ఏమేమి తిన్నాము అన్నది ఇంకొక వీడియో చేసి దాన్ని పెట్టున్నాను. ఇంకా షాపులు ఓపెన్ అవ్వలేదు, అంత ఎర్లీగా వెళ్ళిపోయాం. అయిపోయింది ఇంకా అక్కడ దర్శనాలు అయిపోయింది, షాపింగ్ అయిపోయింది, రెండు తిరిగేసుకున్నాం. ఇంకొక 1.5 డే ఎక్స్ట్రా పెట్టుకున్నాం. ఇక్కడ ఇదంతా తిరగాలి. లోకల్ టెంపుల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది స్పెషల్ చెప్పన్ దుకాన్ అని చాలామంది చెప్పారు, వెళ్ళండి ఒకసారి ట్రై చేయండి అని. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది వెళ్ళారట. తిని 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 ఇంకా చాలు అన్నట్టుగా తిన్నామన్నమాట. అంత బాగుంది. ఫుడ్ లవర్స్ అయితే కంపల్సరీ ట్రై చేయాలండి. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్స్ ఎన్ని రకాలైతే ఉన్నాయో, ఇంక్లూడింగ్ స్వీట్స్, ఐస్ క్రీమ్స్, పాను, ఏవీ వదలలేదు మేమైతే. అన్నీ స్నాక్స్ లాగానే ఉన్నాయి. ఇవి తింటే ఏం కడుపు నిండుతుంది అని అనుకున్నాం, కానీ ఒక్కొక్క ఐటెం తీసుకోవడం, అందరూ షేర్ చేసుకోవడం, ఇలా అయితేనే కదా ఎక్కువ తినగలం. కడుపు నిండా తినడం కాదు, ఎక్కడికైతే వెళ్ళామో ఆ లోకల్లో ఏం స్పెషాలిటీ ఉంటుందో అది తినాలి. ఎక్కడికి వెళ్ళినా మనం ఇడ్లీ, దోశ, సాంబార్ అనుకుంటే కాదు కదా, డిఫరెంట్గా ఉండేదంతా. ఇక్కడ వీళ్ళు నిజంగానే చాలా లక్కీ ఫెలోస్ అండి.